హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈ పూరి, కోణార్క్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అరకులో 2 days స్టే చేసామండి. ఈ 2 daysలో హిల్స్ అండ్ వ్యాలీస్ అని రెస్టారెంట్లో ఒక రిసార్ట్స్ అనమాట, దానిలో స్టే చేసామన్నమాట. అయితే వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఇలా దింసా డ్యాన్స్ అని చెప్పేసి కాంప్లిమెంటరీగా ఉంటుంది అని చెప్పారు. ఇది మనకి ఎప్పుడన్నా విడిగా కావాలనుకున్నాం అనుకోండి, దానికి మనీ ఎక్స్ట్రా పే చేస్తే ఉంటుంది అనమాట. ఈ సాటర్డే మామూలుగా అయితే వాళ్ళు మామూలుగా కండక్ట్ చేస్తారట, మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుంది కూడా. మేము సాటర్డే వెళ్ళాం కదా, ఇంకా ఆ రోజు నైట్ 10:30కి అలా స్టార్ట్ అయింది. ఒక 1 hour పాటు ఇలా స్టార్ట్ అయిందన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా బాగా ఎంజాయ్ చేసామని మేము. ఈవినింగ్ బాగా నైట్ చల్లబడిపోతుంది కదా, అందుకని చెప్పేసి అక్కడ క్యాప్స్ ఉంటాయి, చైర్స్ అన్నింటిలో కూడా క్యాప్స్ పెట్టేసి ఉంచుతారు, వుడెన్ క్యాప్స్. సో ఆ వుడెన్ క్యాప్స్ పెట్టుకొని మనం ఏం చేయకుండా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కావాలంటే మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చండోయ్. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అందరూ ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ కూడా చక్కగా రిసార్ట్లో స్టే చేయడానికి వచ్చిన ఆడియన్స్ కూడా చక్కగా చూస్తూ ఉంటారు అన్నమాట. టూరిస్టులు కూడా యాడ్ అవుతారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. దయచేసి అందరూ కూర్చోవాలి. అందరికి కుర్చీలు అరేంజ్ చేయడం జరిగింది, అందరూ కూర్చోవాలి దయచేసి.
అంతా మనం అలా ఆ టూరిస్ట్ ప్లేసెస్ ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి చక్కగా డిన్నర్ చేసి ఇక్కడ కూర్చుంటే ఒక గంట సేపు మంచి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చూసారా అందరూ ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారో వచ్చి కూర్చొని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారండి. కాసేపు ఆగిన తర్వాత పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవుతారు, మీరు చూస్తారుగా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. మీకు కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుందా? అయితే తప్పనిసరిగా వెళ్ళిపోండి, అరకు వెళ్ళిపోండి, ఆ క్యాంప్ ఫైర్ని, దింసా డాన్స్ని ఎంజాయ్ చేయండి. సీ యూ, బాయ్.